బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత మాకు లభించినటువంటి అతి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ వారం జరగబోయేటువంటి రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రాథమికంగా ఈనాడు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే 16/6/2025 సోమవారం నుండి 22/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ గ్రహగత సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని వింతైనటువంటి మార్పులకు కారణం కాబోతుంది. గత వారం చెప్పినట్టుగానే దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని విపత్కరమైనటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరిగేటువంటి సూచనని ముందుగానే మనం తెలియజేశాం. ప్రమాదవశాత్తు అహ్మదాబాద్కు సంబంధించినటువంటి ప్రదేశంలో లండన్ వెళ్ళవలసినటువంటి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదవశాత్తు కూలిపోవటం, సుమారు 250 మందికి పైగా గతించిపోయినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇది కుజకేతువుల యొక్క స్థితి. ప్రత్యేకించి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాల యొక్క ఇటీవల దేశ కాలమాన పరిస్థితుల్లో జరిగేటువంటి మార్పు మరియు ఈ ప్రమాదాన్ని మనం ముందుగానే ఊహించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి గ్రహగతులను అనుసరించి కూడా చూస్తే రాష్ట్రాల్లో అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, వాతావరణానికి సంబంధించినటువంటి విషయాల్లో తీవ్రమైనటువంటి మార్పుల్ని మనం చూడబోతూ ఉన్నాం. అతివృష్టి లేదా అనావృష్టి, వర్ష సంబంధమైనటువంటి అంశాలు, వరద సంబంధమైనటువంటి ముప్పు, నీరు లేదా నీటి ప్రవాహం, వరద నీటి వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగటం, నీటి ఉధృతి పెరగటం వల్ల కొన్ని రకాలైనటువంటి రిజర్వాయర్లు, ఆనకట్టలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది. దేశం మీద కానీ రాష్ట్రాల మీద కానీ కొన్ని కుట్రలు జరగటంతో పాటు దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుమానాలు వెల్లువెత్తేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇక గోచారవశాత్తు ఉన్నటువంటి ఈ గ్రహగతులతో పాటు ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నలను అనుసరించి 12 రాశుల యొక్క రాశిఫలం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు దృష్టిని కేంద్రీకరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. జీవితంలో స్థిరపడిపోవాలి, శాశ్వత ప్రాతిపదికలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా మీరు చేసే ప్రయత్నం చేస్తారు. అవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. కుటుంబానికి సంబంధించిన మాతృ సంబంధమైనటువంటి వ్యక్తితో జాగ్రత్త. కొన్ని విషయాల్లో వాళ్ళని నిర్లక్ష్యం చేయటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇది తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమవుతూ ఉంటుంది. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి.
సంతానానికి సంబంధించి వారి యొక్క భవిష్యత్తు సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ జీవిత భాగస్వామి విషయంలో మాత్రం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవ్వటమో, కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు, కొంతమంది వ్యక్తులు చెప్పినటువంటి విషయాలు వాస్తవం అనుకుని భార్యాభర్తల మధ్య దూరం పెరిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కూడా శ్రమ అధికంగా ఉండటం, తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి అధికమవటం, సహాయం చేయగలిగినటువంటి మనుషులు చుట్టూ ఎవరూ లేకపోవటం, కొన్ని విషయాల్లో సహచరుల యొక్క సహకారం లేకపోవటం వల్ల మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి వారాంతంలో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి అంశాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా, ప్రత్యేకించి ఏలినాటి శనిలో ఇలాంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మహాకాలభైరవ రక్షణ మెళ్ళో ధరింపచేసుకున్న, కాలభైరవ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేస్తున్న అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.